హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేమైతే బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా. సో నా హస్బెండ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ అనమాట. ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నా లేట్ అయిపోయింది. పిల్లలు పడుకొని లేచి అండ్ వాళ్ళని రెడీ చేసేసరికి ఈ టైం మా హస్బెండ్ ప్రెసెంట్ ఇక్కడ లేరు, ఓన్లీ ఆన్లైన్లోనే అవైలబుల్గా ఉంటారు. అంటే తను డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. సో నా గిఫ్ట్ అయితే నేనే కొనుక్కుంటున్నాను. అంటే పేమెంట్ అయితే ఆయనే చేస్తారనుకోండి, కాకపోతే నేనే చూస్ చేసుకొని కొనుక్కుంటాను. ఫైనల్ చేసేదైతే మా వారే. మా ట్వింకిల్కి ఎక్కడికి వెళ్తున్నాం అనేది అనవసరం అనమాట. ఆటో ఎక్కేస్తే చాలు, మంచిగా అంతా ఓపెన్లో ఉంటుంది కదా. సో తను మంచిగా చిల్ అవుతూ వచ్చేస్తుంది. ఎందుకంటే కార్ అయితే తనకి కొంచెం క్లోజర్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, బయట ఎక్కువ చూసే ఛాన్స్ అయితే ఉండదు. ఆటో అయితే ఓపెన్గా ఉంటుంది కదా, సో తను ఎక్కువ ఆటో ఇష్టపడుతుంది. ఫస్ట్ అయితే మల్బార్కే వెళ్దాం అనుకుంటున్నాం. ఇన్ కేస్ అక్కడ మోడల్స్ ఏమైనా లేకపోయినా నచ్చకపోయినా అప్పుడు మిగతా షాప్స్ చూద్దామని. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా ఇయర్ రింగ్స్ ఇంకేదైనా తీసుకోమన్నారు మా శ్రీవారు. అయితే ఇయర్ రింగ్స్ అంటే మనం ఒక్కటే పెట్టుకోవాల్సి వస్తుంది కదా, మనం ఎక్కువ డిఫరెంట్ పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. సో నేను ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేయదలుచుకోలేదు. సో నేను ఏం తీసుకుంటున్నానో మీరే చూసేయండి. ప్రజెంట్ మనం మల్బార్ జ్యువెలరీ షాప్లో ఉన్నాము. ఇక్కడ వ్యాలంటైన్స్ డే కాబట్టి ఇలా థీమ్ రెడీ చేశారు. మా ట్వింకిల్ ఇంకా ఎంజాయ్ చేస్తుంది. అండ్ తను అక్కడ ఏం కనిపించినా లైక్ జ్యువెలరీ ఏదైనా కనిపిస్తే తను ఇయర్ రింగ్స్ అయితే ఇయర్స్ చూపించడం అండ్ హారం లాంటివి ఏమైనా చూపిస్తే తను పెట్టుకుంటానని అడగడం చేస్తుంది. నేను అనుకున్నా వీళ్ళకి మనం పెద్దయ్యే వరకు వెయిట్ చేసి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆడపిల్లలు అయితే చాలు, వాళ్ళకి బై బర్త్ ఇవన్నీ వచ్చేస్తాయి అనుకుంటా. ఫస్ట్ అంతా జ్యువెలరీ ఎక్స్ప్లోర్ చేసింది, తర్వాత అంతా షాప్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఎవరు వచ్చారు ఏంటి, పిల్లలు ఎవరు వచ్చారు, పిల్లలు ఎవరైనా కనిపిస్తే అన్న అక్క అని పిలవడం. సో తన లోకంలో తను ఉంది. నేను గోల్డ్ చూస్ చేసుకుంటున్నాను ఏం తీసుకుందాం అని. ఎందుకో తెలియదు కానీ నాకు గోల్డ్లో 22 క్యారెట్స్ కంటే 18 క్యారెట్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ అది చూడ్డానికి కూడా నచ్చుతుంది. అంటే ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది అనిపిస్తుంది. మనం డ్రెస్ వేసుకున్న, శారీ కట్టుకున్న, ఏ డ్రెస్ అయినా సరే అవి సూట్ అవుతాయి అనిపిస్తుంది. నేను రెగ్యులర్గా అయితే నా ఫేవరెట్ నల్లపూసలే వేసుకుంటూ ఉంటాను. అది మల్బార్లోనే తీసుకున్నాను, 18 క్యారెట్స్ అనమాట. అదైతే ప్రతి దాని మీదకి సూట్ అవుతుంది. ఇక్కడ నేను బటర్ఫ్లై డిజైన్ ఉన్నది చూస్తున్నాను, ఇది కూడా 18 క్యారెట్సే. అండ్ ఇక్కడ ఒక పింక్ స్టోన్ ఉంది, ఇది 22 క్యారెట్స్. కానీ కొంచెం లెంతీ వచ్చింది కదా, సో నేను రెండు కలిపి వేసుకోవచ్చు అనుకుంటున్నాను. నల్లపూసల్లో అయితే అన్ని మోడల్స్ లేవు, ఉన్నా కూడా సేమ్ లెంతే వస్తున్నాయి. సో నేను ఏంటి అంటే ఓకే ఇది ఉంచి కొంచెం లెంతీగా ఉండేటట్టు ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను చూసిన అన్ని ఆప్షన్స్లో ఒక 3 సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా నేను చూసిన 3లో కూడా 2 ఫైనల్ అయ్యాం మేము. బటర్ఫ్లై డిజైన్ ఒకటి అండ్ గ్రీన్ స్టోన్స్ ఒకటి. మా హస్బెండ్కి అడిగితే తనకి గ్రీన్ది నచ్చింది అన్నారు. అండ్ నాకు కూడా గ్రీన్ది బాగుంది అనిపించింది. అంటే శారీ మీద కూడా కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది అండ్ డ్రెస్సెస్ మీద కూడా మనకి ట్రెండీగా కూడా ఉంటుంది. ఇవి బోత్ సైడ్స్ కూడా స్టోన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మనం డైమండ్స్ తీసుకున్నప్పుడు ఒక కార్డ్ ఇస్తారు కదా, సేమ్ ఈ స్టోన్స్కి కూడా వాళ్ళు ఒక కార్డ్ అనేది ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు థీమ్ పెట్టారు కదా, సో మేము ఓకే అక్కడ వీడియో తీసుకుందాం, మనకి గుర్తుగా కూడా ఉంటుంది కదా అని. జ్యువెలరీ షాప్లో ఏది పర్చేస్ చేసినా కానీ వెంటనే అక్కడే పెట్టేసుకోవడం అలవాటు అయిపోయింది అనమాట. అంటే ఒక పెద్ద ఐటెం ఇది కాదు, ఇయర్ రింగ్స్ కానీ చైన్ రింగ్స్ ఇవేమైనా కూడా నేను గోల్డ్ షాప్లోనే మా హస్బెండ్ పెట్టేసుకోమంటారు. అంటే ఇంటికి వెళ్ళేంత వరకు ఏం వెయిట్ చేస్తావాలో ఇప్పుడే పెట్టేసుకో అంటారు. సో నేను ఇక్కడ గ్రీన్ స్టోన్స్తో ఉన్న ఒక చైన్ తీసుకున్నాను, అది అక్కడే వేసేసుకున్నాను పేమెంట్ అయిపోగానే. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని మేము స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. అక్కడ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి, కానీ నేను ఏది సింపుల్గా ఏది చాలా సన్నంగా అనిపిస్తుందో అదే చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఓవర్గా ఉన్నట్టయితే మనం అన్నిటి మీదకి వేసుకోలేము. సో ఇదైతే నేను రెగ్యులర్గా కూడా వేసుకోవచ్చు కదా అని నేను అన్ని మోడల్స్లో కూడా చాలా సన్నగా అండ్ సింపుల్గా ఉండేదే చూసుకున్నాను. షాపింగ్ మాల్లో వాళ్ళు వచ్చే కస్టమర్స్కి ఇక్కడ ఫోటో తీసుకుంటున్నారు. అంటే ఒక థీమ్ అరేంజ్ చేశారు కదా, సో అక్కడ అందరికీ పిక్స్ తీస్తున్నారు. మా పాప అండ్ మా మదర్ కూడా వెళ్ళారు. మా పాప చూస్తుంది మమ్మీ రావట్లేదు ఏంటి అని.
చైన్ అయితే తీసుకున్నాం కదా, ఇంకా తీసుకుని అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఏంటి అంటే కొంచెం అర్లీగా వచ్చినట్టయితే సెంట్రల్కి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే స్పెషల్ డేస్ రోజు నాకు ఎందుకో సెంట్రల్ చూడాలనిపిస్తుంది. సంక్రాంతి అయితే సంక్రాంతి థీమ్, వ్యాలంటైన్స్ డే అయితే అన్ని హార్ట్స్ ఇవన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి. సో వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోయింది కదా అని ఇంటికి వచ్చేసాం. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత చాలాసార్లు చూసుకున్నాను ఏంటి ఎలా ఉంది అని. నాకైతే చాలా నచ్చింది. అంటే సింపుల్గా ఉంది కదా, సో నేను అనుకున్నట్టుగానే ఉంది. నా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మౌని టేల్స్. బాయ్ బాయ్.